ప్రియమైన దేవుని సంగమ, సంఘ బిడ్డలారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ యూట్యూబ్ ద్వారా కొన్ని విషయాలను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం కొలది, నేను చదివిన కొలది కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. తద్వారా ఈ యొక్క ఆదాము గురించి సంబంధించినటువంటి సమాచారమును, అలాగే దేవుడు ఎందువలన రాపించి ఇచ్చాడు అనే కొన్ని విషయాలను తెలుసుకొని ఆ విధంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ దేవునికి ఇష్టమైన జీవితమును జీవించడానికి మనమందరం కూడా దేవుని మీద ఆధారపడి జీవించాలని నా యొక్క అభిలాష. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఆదాము అనే ఒక బైబిల్లో ఉన్నటువంటి మొట్టమొదటి మానవుడైన ఆదాము గురించి తెలుసుకున్నామండి. మొట్టమొదటగా ఆదాము అనగా అర్థము ద ఫస్ట్ మ్యాన్ అని అర్థము, అలాగే ఎర్రని వాడు అని కూడా అర్థం. ఇంకా బాగా డెప్త్గా మనం అనలైజ్ చేసినట్లయితే రక్తముతో అటు ఇటు కదిలేవాడు అని కూడా అర్థం వస్తుంది అన్నమాట. మనము ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం చదివినట్లయితే, దేవుడు మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు, మరియు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు తన స్వరూపములో తన పోలిక చొప్పున ఆదాముని చేశాడని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఇక్కడ తన స్వరూపం అంటే ఇంగ్లీష్లో హిజ్ ఓన్ ఇమేజ్ అని ఉంటుంది. అంటే దేవుని తన స్వరూపంలోనే చేశాడు. అంటే ఒక చెట్టులాగో, లేదా ఒక పుట్టలాగో, లేదా ఒక సింహంలాగో నరుణ్ణి చేయలేదు దేవుడు. ఎందుకంటే దేవుడు సింహంలాగో లేకపోతే ఒక చెట్టులాగో ఉండడని ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుడు తన పోలికను తయారు చేశాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉందన్నమాట. ఈ భూజంతువులన్నిటినీ కూడా దేవుడు కలుగునుగాక అనగానే కలిగాయి, కానీ మనిషిని మాత్రం, ఆదాముని మాత్రం తన స్వహస్తాలతో తయారు చేసినట్లుగా ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆదాము లేదా ఫస్ట్ మానవుడైన ఆదాము లేదా మనమందరం కూడా దేవునికి ఎంతో ఇష్టమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంగమ, ఇంకా ఏమందంటే తన పోలిక చొప్పున నరుణ్ణి చేసను అని ఉంటుంది. పోలికలు అనగానే మన ఎగ్జాంపుల్గా అయినట్లయితే ప్రేమ, దయ, కరుణ, ఇవన్నీ కూడా దేవుని యొక్క పోలికలు మనం వాక్యం చదివినట్లయితే తెలుస్తూ ఉందన్నమాట. కాబట్టి మనిషి కూడా ఆటోమేటిక్గా మనిషిలో ప్రేమ ఉంటుంది, దయ ఉంటుంది, జాలి ఉంటుంది. ఇవన్నీ మనిషికి ఎక్కడి నుంచి వచ్చాయంటే దేవుని దగ్గర నుంచే వచ్చాయి. ఎందుకంటే మనిషి దేవుని పోలిక చొప్పున తయారు చేశాడు అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఇంకా మనము ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని సృజించి వాని నాసికా రంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని యొక్క దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఇక్కడ మనిషిని మాత్రం లేదా ఆదాముని మాత్రం దేవుడు తన స్వహస్తాలతో తను ఇష్టపడి తన పోలిక చొప్పున తన స్వరూపంలో తయారు చేసుకున్నాడు. దీన్ని బట్టి మనిషి ఇక్కడ 3 రకాలుగా నిర్మాణమైనట్లు వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా,
ఎందుకనగా మొట్టమొదటగా మనిషి కనిపించే పై బాడీని, అంటే పైన శరీరము, రెండవదిగా ప్రాణము, రక్తమే ప్రాణము అని తెలియజేస్తుంది. మూడవది ఆత్మ. ఇక్కడ తన నాసికారంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవం ప్లస్ ఆత్మ, జీవాత్మ ఆయను అని తెలియజేస్తుంది. కాబట్టి మనిషి 3 రకాలుగా నిర్మాణమైనట్లు ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఒకటి పైనకి కనిపించేటువంటి శరీరము, అనగా ఎముకలు, కండరాలు, ఇలా. రెండవదిగా రక్తము, మూడవదిగా ఆత్మ. ఈ 3 కలిస్తేనే పరిపూర్ణమైనటువంటి మానవుడిగా నిర్మాణమయ్యాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనుష్యులకు మాత్రమే ఆత్మ ఉంటుందని చాలామంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. జంతువులకి ఆత్మ ఉండదు అని చాలామంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఇంకా ఆదాము యొక్క కుటుంబం మనం గమనించినట్లయితే, ఆదాము పక్కటెముకలో నుంచి హవ్వను తీసి ఆమెను ఆయనకి సాటి అయిన సహకారి, అనగా భార్యగా ఉంచినట్లు వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే వీరి ఆది దంపతులైనటువంటి వీరిద్దరికి కూడా 3 కుమారులు పుట్టినట్లుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. మీరు ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు చదువుకున్నట్లయితే వాళ్ళ యొక్క సందర్భం మీకు కనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదటిగా కయ్యోను మొదటి కుమారుడు, రెండవ కుమారుడు ఏబేలు, మూడవ కుమారుడు సేతు. ఇలా 3 కుమారులు ఉన్నారు. ఆదాము మొత్తం 930 సంవత్సరాలు జీవించి చనిపోయినట్లుగా ఆదికాండము 5వ అధ్యాయంలో మనకు తెలియచేస్తూ ఉంది. ఇలా నిర్మించినటువంటి ఆదాముకి భూమి మీద సమస్త అధికారమును ఇచ్చినట్లుగా ఇక్కడ వాక్యం తెలియచేస్తుంది. అలాగే భూమి మీద ఉన్న ప్రతి జంతువుకి కూడా ఆదామే పేరు పెట్టినట్లుగా వాక్యము తెలియచేస్తూ ఉంది. ఇలా తన పోలిక చొప్పున తన స్వరూపంలో ఆదామును చేసిన తర్వాత ఆదాముకి ఒక ఆజ్ఞ ఇచ్చినట్లుగా లేదా ఒక టెస్ట్ పెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. తనకి విధేయత చూపుతాడా లేదా, తన మీద నమ్మకం ఉంచుతాడా లేదా అని ఒక టెస్ట్ కానీ లేదా ఒక ఆజ్ఞ ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. అదేమిటంటే, ఈ యొక్క ఏదోను తోటలో తయారు చేసి ఆ ఆదాముని ఆ ఏదోను తోటలో ఉంచి, ఈ ఏదోను తోటలో ఉన్న ప్రతి దానిని తినవచ్చు కానీ మంచి చెడ్డలను ఫలములిచ్చు ఆ చెట్టులోని ఫలములు మాత్రం తినవద్దని 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. తర్వాత ఆదాము ఆ ఆజ్ఞను మీరి ఆ పండు తన యొక్క భార్య అయినటువంటి హవ్వ ద్వారా తిని లోకంలోనికి పాపము తీసుకొచ్చినట్లుగా, అలాగే తాను కూడా దేవుని యొక్క విధేయతకు లోబడకుండా పాపం చేసినట్లుగా వాక్యం తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇలా ఆదాము అవిధేయత చూపించి పాపము పడి తన యొక్క జీవితమును నాశనం చేసుకొని, తద్వారా ఆయన సంతానమైనటువంటి భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పాపమును మోసుకొని వచ్చాడు. ఇంకా మనం గమనించినట్లయితే తద్వారా ఒక మనిషిని ద్వారా లోకంలోనికి పాపం వచ్చింది కాబట్టి, అదే చెప్తుంది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలో గమనించినట్లయితే, ఇందు విషయమై ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడుచున్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను అని వాక్యం తెలియచేస్తుంది. ఇలా ఆదాము పాపం చేసి లోకంలోనికి పాపం తీసుకొని వచ్చి కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రతి పాపము నుంచి విడుదల, పాపానికి పాప క్షమాపణ, సిలువలో తన రక్తము కార్చడం ద్వారా ప్రతి పాపము నుంచి కూడా విడుదల ప్రసాదించినట్లుగా వాక్యం తెలియచేస్తూ ఉంది. ఇంకా మనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ద్వారా కూడా, అయినను ఆదాము చేసిన
అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవు వానికి గుర్తయ్యుండెను. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిచుండిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మనుష్యుని ద్వారానే పాపము లోకం మీదకి వచ్చి అనేకులు చనిపోతున్నారు కాబట్టి అంతకంటే ఎక్కువగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కృప లోకం మీదకు విస్తరించి పాపము నుంచి విమోచన లభిస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఆయనని నమ్ముతారో, ఎవరైతే ఆయన విశ్వసించి ఆయన యొక్క రక్తంలో కడగబడతారో వారి మీద ఎటువంటి పాపము లేదని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆదాము నుంచి వచ్చినటువంటి పాపము ఇక మీదట ఏ మనిషిని మీద కూడా రాదు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతి పాపము నుంచి కూడా మనుషుల్ని విమోచించి నిత్య జీవానికి వారసులుగా చేశాడు. కాబట్టి అందరూ కూడా ఆయన విశ్వసించండి, ఆయనని నమ్మండి. ఆయన యొక్క రక్తంలో కడగబడి పాప క్షమాపణ ఆయనలో కలుగుతుంది. కాబట్టి మనమందరం కూడా నిత్య జీవానికి వారసులు అవుతాం. కాబట్టి మరణము మన మీద రాజ్యం ఏలకుండా ఉండాలంటే ఆయనను నమ్మినట్లయితే మనము నిత్య జీవము జీవించేవారుగా ఉంటామని దేవుని వాక్యం